వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్పల్లి చిట్యాల పరిధిలోని జియో సెల్ టవర్లలో చోరీ జరిగింది. టవర్లలో వాడే రాగి వైర్లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. సిగ్నల్స్ డౌన్ కావడంతో అనుమానం వచ్చి టవర్ నిర్వాహకులు చెక్ పెట్టడంతో కాపర్ వైర్ చోరీ జరిగినట్లు గుర్తించారు. ఓ వాహనంలో వచ్చి దొంగతనం చేసినట్టు టవర్ పరిసరాల్లో ఆనవాళ్లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 టవర్లలో కలిపి దాదాపు 1,50,000 రూపాయల విలువైన వైర్లు చోరీ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో 2 గ్రామాల్లో మొబైల్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పక్కన ఇతర కంపెనీల సెల్ టవర్లు ఉన్నప్పటికీ జియో సెల్ టవర్లలోనే చోరీ జరగడం గమనార్హం. ఆ టైంలో ఫోన్ వస్తే లేపినమాట. ఫోన్ లేపితే సైట్ డౌన్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తే మళ్ళీ 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ రీస్టోర్ అయిపోయింది సైట్. నేను ఇక వేరే ఇష్యూ, మా దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. సైట్ డౌన్ అంటే ఒకటే కారణంతో డౌన్ కావు, చాలా సైట్లు ఇష్యూతో డౌన్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ విధంగా అనుకొని పడుకున్నాం అనమాట. అదే నిన్న నైట్, ఇవాళ నైట్ అంటే ఇదే కదా. మార్నింగ్ 7 o'clock ఆ టైంలో నైట్ ఎందుకు డౌన్ అయిందో వెళ్దామని చెప్పి ఇంటి నుంచి బయలుదేరినా అనమాట. సైదుపల్లి విలేజ్కి వెళ్ళి చూసిన. మళ్ళీ వెళ్ళే దారిలో నాకు మళ్ళీ నాక్ టీమ్ అని ఇన్ఫర్మేషన్ చేసే వాళ్ళు కాల్ చేశారు. మళ్ళీ సైట్ డౌన్ అంటే ఆన్ ద వేలో ఉన్నా, వెళ్తున్నాను, వెళ్ళి చూస్తా అని చెప్పేసి అన్నారు. వెళ్ళి చూసేసరికి సైదుపల్లి విలేజ్కి వెళ్ళి చూసేసరికి డోర్లు ఎక్కడో అక్కడ